హలో ఆల్, వెల్కమ్ టు సుబ్బుగారి వంటలు. ఈరోజు నేను మా స్టైల్ గుడ్డు వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఎగ్ ఫ్రై కోసం ఏ మసాలాలు ఏ పొడులు అవసరం లేదండి. తక్కువ సమయంలో చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీకు మా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఎగ్ ఫ్రై కోసం ఆనియన్స్ని, పచ్చిమిర్చిని, కరివేపాకుని తీసుకొని ఆనియన్స్ని పొడుగ్గా హాఫ్ మూన్ లాగా కట్ చేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కరివేపాకును కూడా నేను ఇక్కడ ఒకటేసారి యాడ్ చేస్తున్నాను. వీటిని మనం మంచిగా కలుపుకుందాం. ఆనియన్స్ని మనం పచ్చివాసన పోయి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కూరకంతటికి సరిపడేంత సాల్ట్ని యాడ్ చేసుకుని మంచిగా కలుపుకుంటున్నాను. కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని హై ఫ్లేమ్లో మూత పెట్టి 2 నిమిషాలు వేయించుకుందాం. ఆనియన్స్ ఈ కలర్లో వేగితే చాలండి, మరీ వేగాల్సిన అవసరం లేదు. ఇంకా మనం ఎగ్స్ను పగలగొట్టి మనకు ఎన్ని ఎగ్స్ అవసరమవుతాయో అన్ని ఎగ్స్ని వేసేసుకుందాం. ఇక్కడ నేను 7 ఎగ్స్ని అయితే తీసుకున్నాను. ఎగ్స్ అన్ని వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టి 2 నిమిషాలు మనం వీటిని ఉడికించుకుందాం. ఇంకా కొద్దిగా అడుగున రెడ్ కలర్లోకి రావాలి, అంతవరకు మనం మూత పెట్టి ఇంకొక నిమిషం వీటిని ఉడికించుకుందాం. లైట్గా కలర్ వచ్చింది కదండి, ఇంకా చాలు. మనం ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకుందాం. మంచిగా ఫ్లిప్ చేసుకుంటూ ఇంకొక వైపు కూడా బాగా కాలేలాగా మనం వీటిని వేయించుకుందాం. ఇంకొక నిమిషం మూత పెట్టి వీటిని కొంచెం ఉడకనిద్దాం. చూసారా, బాగా ఎర్రగా వేగాయి కదా. వీటిని మళ్ళీ మనం బాగా కలిసేలాగా మనం వీటిని వేయించుకుందాం. వీటిలో మనం ఏ కారం పొడి కానీ ఏ ధనియాల పొడి కానీ ఏమీ యాడ్ చేయట్లేదండి. మనం వేసిన పచ్చిమిర్చి కారమే వీటికి సరిపోతుంది. వీటిని బాగా తడంతా పోయేలాగా బాగా వేయించుకుందాం. మూత అది ఏం పెట్టద్దండి. అంతేనండి, ఇంకా మనం సర్వ్ చేసుకోవటమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక కుకింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.